Hello everyone, I am Dr. Abdul Rasheed, Cataract, Refractive and Squint Surgeon. మనం ఈరోజు ఒక కామన్ టాపిక్ మీద మాట్లాడదాం. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, డాక్టర్ గారు 2 కళ్ళల్లో క్యాటరాక్ట్ సర్జరీ ఒకేసారి చేస్తారా? మాకు రెండు సార్లు మళ్ళీ క్యాటరాక్ట్ సర్జరీకి ప్రిపేర్ అవ్వాలంటే భయం వేస్తుంది అని. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఎప్పుడైనా ఒక కంట్లోనే ముందు వన్ టైంలో ఒక కంట్లోనే చేస్తాము. దీనికి కారణాలు ఏంటంటే, మనకు ఒక సేఫ్టీ నెట్ ఉంటుంది. ఎప్పుడైనా ఒకవేళ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కూడా ఒక కంటికే ఆ రిస్క్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా 2 కళ్ళకి ఒకేసారి రిస్క్ అనేది మనము ఎక్స్పోజ్ చేయము. ఏ సర్జికల్ ప్రొసీజర్ మనం చేసినా కూడా, ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ అనేది ఒక ఐకే మనం రెస్ట్రిక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఇంకో ఐ అనేది సేఫ్ ఉంటుంది. ఈ రీజన్ వల్ల ఒక ప్రాక్టికల్ గైడ్ లైన్ ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మనకు ప్రాక్టీషనర్ గైడ్ లైన్స్లో దిస్ ఈజ్ అ గైడ్ లైన్ దట్ వన్ ఐ హ్యాస్ టు బి ఆపరేటెడ్ ఎట్ వన్ టైం. సో ఇదేంటంటే కామన్ సినారియోలో కొన్ని సందర్భాలలో మనకేంటంటే 2 కళ్ళకి ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇది ఎవరిలో చేస్తాము అంటే, చాలా రిటార్డెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఓల్డ్ ఏజ్ వల్లను, వాళ్ళ మెంటల్ కండిషన్ వల్లను వాళ్ళు క్యాటరాక్ట్ సర్జరీకి కోఆపరేట్ చేయరు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్లకు జనరల్ ఎనెస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తాం. ఈ జనరల్ ఎనెస్థీషియా ఇచ్చినప్పుడు మనము 2 కళ్ళకి ఒకేసారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కొన్ని సందర్భాలలో పడుతుంది మనకు. వాళ్లకు మళ్ళీ జనరల్ ఎనెస్థీషియా ఇవ్వడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఈ 2 ఐస్కి ఒకేసారి సింగిల్ టైంలో అండర్ జనరల్ ఎనెస్థీషియా క్యాటరాక్ట్ సర్జరీ అనేది చేస్తాం. కొంతమంది చిన్న పిల్లల్లో కూడా ఇలా చేయాల్సిన అవసరం పడుతుంది. ఎప్పుడైతే మనకు జనరల్ ఎనెస్థీషియా మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఉన్నప్పుడు, లైఫ్కి రిస్క్ ఉన్నప్పుడు ఒకటేసారి మనం జనరల్ ఎనెస్థీషియా ఇచ్చి 2 కళ్ళకి ఒకేసారి సర్జరీ చేస్తాము. కానీ ఇది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది. అండ్ ఇలాంటి సందర్భాలలోనే మనము 2 కళ్ళకి ఒకేసారి సర్జరీ చేస్తాము. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా, ఐసీఎల్ సర్జరీ చేయించుకున్నా, ఏదైనా ఐ లోపల అయ్యే సర్జరీ చేయించుకునేటప్పుడు ఒక ఐ ఒక డేలో చేయించండి. సెకండ్ ఐ ఏమో ఒక 2 డేస్ తర్వాత, 3 డేస్ తర్వాత, ఫస్ట్ ఐ పోస్ట్ ఆపరేటివ్ కండిషన్ చూసిన తర్వాత అదర్ ఐ ప్లాన్ చేయాలి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. అండ్ ఈ డౌట్ ఉన్న వాళ్ళతో మీరు ఈ వీడియో షేర్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.